హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పొరిగిల్లో ఛానల్. ఈరోజు వీడియోలో మనకి పెళ్ళిళ్ళలో బంతిలో వేస్తూ ఉంటారు కదండి బూందీ కర్రీ. ఆ కర్రీని ఇంట్లోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బూందీ కర్రీని చేసుకోవడానికి ముందుగా 1/2 కప్ జీడిపప్పును తీసుకోవాలి. దానిలో 1/2 కప్ వాటర్ వేసుకొని ఒక అరగంట నాననివ్వాలి. ఈ జీడిపప్పు నానేలోపు మనం మిగిలిన ప్రాసెస్ చూద్దామండి. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు తొందరగా ఫ్రై అవ్వడం కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలను కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత దీనిలో ఒక పెద్ద సైజ్ టమాటోను ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో అంతా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు ఒక 1/2 అవర్ నానితే ఇలా నానిపోతాయండి. ఇలా నానబెట్టుకున్న జీడిపప్పుని గ్రేవీలో వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో 1/2 కప్ వాటర్ వేసి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని జీడిపప్పుని ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే మూత తీసేసేయాలండి. ఇప్పుడు దీనిలో 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 కప్ బూందీ అండి. ఈ బూందీని నేను బయట తీసుకున్నాను. మీరు కావాలంటే ఇంట్లో చేసిందైనా వేసుకోవచ్చండి. ఈ బూందీని ఇప్పుడు గ్రేవీలో వేసుకోవాలి. స్లోగా కలుపుకోవాలండి, మరీ ఎక్కువ కలిపేయకూడదు బూందీ వేసిన తర్వాత. ఇప్పుడు దీనిలో 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలండి. ఇప్పుడు క్రిస్పీగా ఉన్న బూందీ వాటర్ పీల్చుకొని ఇలా సాఫ్ట్గా అవుతుంది. మూత తీసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలండి, పేస్ట్ అవ్వకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా సన్నగా తురిమిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, ఆంధ్ర స్పెషల్ బూందీ కర్రీ టేస్ట్ చేయడానికి రెడీ. ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఈ కర్రీ రైస్లోకి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీ ఇంట్లో బూందీ ఉంటే వెంటనే ట్రై చేసేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.